ఇదిగోండి ఒకే రోజులో ఎన్ని ప్లేసెస్ చూద్దామా. మనమైతే 10th రోజు అక్కడికి వెళ్ళాం కదా. 10th రోజు మనకి దర్శనం అనమాట. 10th రోజు మార్నింగే దర్శనానికి వెళ్ళిపోయాము. నైట్ వచ్చేసి వెళ్ళేసి మనము వారాహస్వామి దర్శనం చేసుకున్నాము. గుండె చేపించుకోవడం అయిపోయింది. తర్వాత తెల్లవారు ఉదయాన్నే వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసేసుకొని మళ్ళీ మేమైతే ఇప్పుడు కొండ కిందికి వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత ఎలాగ ఇంత దూరం వచ్చాం కదా, అలానే శ్రీకాళహస్తి కూడా చూసేద్దామనేసి శ్రీకాళహస్తి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గర్భగుడిలో వరకు తీసుకెళ్ళి దర్శనం చేయించారు. చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ అరుణాచలానికి అయితే రిటర్న్ అయిపోయాము. ఒకే రోజు చూడండి, తిరుపతిలో దర్శనం అయిపోయింది. అరుణాచలం వెళ్ళి అరుణాచలంలో దర్శనం చేసుకున్నాము. తర్వాత అరుణాచలం కాదు, శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకొని అరుణాచలం కూడా వెళ్ళేసాము. వెళ్ళేటప్పటికి 8 o'clock అయింది. ఇక్కడ చూడండి స్వామివారి యొక్క ఫేస్ లాగా కనిపిస్తుంది అంటారు కదా, అది ఎక్కడ అనుకున్నాము. మనం శ్రీకాళహస్తి నుండి తిరుపతి వచ్చేటువంటి రూట్లో అనమాట. నాకైతే వీడియో కరెక్ట్గా అదేంటి ఒక్కోసారి మన కరెక్ట్ ప్లేసెస్లో మాత్రమే వీడియో అనేది క్యాప్చర్ అవ్వట్లేదు. ఇంకోండి తర్వాత అయితే శ్రీకాళహస్తి నుండి మళ్ళీ అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ యొక్క రోడ్డు పొడవునా ఎంత బాగా అనిపించిందో, ఆ యొక్క గుట్టలు, ఆ పక్కన ఉన్నటువంటి మొక్కలు, ఆ యొక్క పండ్ల తోటలు ఎక్కడ చూసినా కానీ స్వామివారి రూపంలాగే అనిపించింది అనమాట. అయితే శివయ్య రూపం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి రూపంలాగానే అనిపించింది. అప్పుడు అనిపించింది మనము ఏది ఊహించుకుంటే అది కనిపిస్తుందా అని. అయితే అరుణాచలం వెళ్ళే రూట్లో ఇక్కడైతే మధ్యలో ఒకసారి బ్రేక్ తీసుకొని టీ తాగుదామని అయితే ఆగామన్నమాట. టీ బిస్కెట్ నేను ఇదే ఫస్ట్ టైం బయటికి వెళ్ళాం. టీ అస్సలు తాగాను, ఇంట్లో నేను చేసుకున్న టీ తప్ప. టీ బిస్కెట్ తాగాను, చాలా చప్పగా అనిపిస్తే దానికోసం షుగర్ పౌడర్ ఉంటుంది తెచ్చుకొని వేసుకొని చెప్పారనమాట. పక్కనే షాప్ ఉంది, ఆ షాప్కి వెళ్ళేసి అఖిల్కి ఐస్ క్రీము చిక్కీ తీసుకున్నాం. ఇక్కడ కొన్ని ఉంటవైతే మీతో షేర్ చేసుకున్నాను. బాగున్నాయి. ఇవన్నీ కూడా ఉడెన్తో చేసినటువంటివి అనమాట. ఏవి చూసినా చాలా బాగా అనిపించాయి. ఉడెన్ స్పూన్స్ కావచ్చు, ఇంకా రకరకాలవి అయితే ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ అరుణాచలం వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుంది. టీ తాగేసి గబగబా ఒక 10 minutes బ్రేక్ తీసుకొని టీ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ యొక్క వినాయకుడు ఇవి కూడా బాగుంటాయి. ఈ యొక్క వినాయకులు ఏదో అంటారు, పేరు నాకు ఐడియా లేదు, కానీ బాగున్నాయి. తర్వాత టీ బిస్కెట్ నాకు అలా షుగర్ మళ్ళీ సపరేట్గా వేసుకుంటారని తెలియదు. మా హస్బెండ్ చెప్తే పక్కనే షుగర్ ఉంటే షుగర్ తెచ్చుకొని కలిపేసుకో, ఆ స్టిక్ ఉన్న దానికోసమే అని చెప్పారనమాట. షుగర్ వేసేసుకొని తాగే, షుగర్ వేసుకున్నాక ఓకే అనిపించింది. నాకు నా ఇత్తడి గ్లాస్లో తాగితే నాకు ఆ ఫీల్ వేరే అనిపిస్తుంది. ఇంకా ఇలా బయట కొంచెం క్లైమేట్లో చూస్తూ ఆ యొక్క ఫీల్ బాగా అనిపించింది అనమాట. నాకు కొంచెం నేచర్ అంటే ఇష్టం కదా, నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళం కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా సూర్యాస్తమయం అయిపోతూ ఉంది. ఇంకా మేమైతే అరుణాచలం వరకు రీచ్ అవుతూ ఉన్నామన్నమాట. అరుణాచలం వెళ్ళేసరికి నైట్ 8:30 అయిపోయింది.